హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బెస్ట్ కిచెన్ టిప్స్ ఫర్ న్యూ హౌస్ వైఫ్స్ అండ్ బ్యాచిలర్స్ చెప్పబోతున్నాను. ముందుగా మనం ఉదయం లేవగానే అన్నం వండుతాం కదండి. అలా అన్నం వండేటప్పుడు గంజి వార్చేటప్పుడు ఆ గంజిని వేస్ట్ పడేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అంట్లు తోమి ఇలాంటి స్క్రబ్బర్స్ని విడిగా కడగకుండా ఇలా గంజి వారుస్తున్నప్పుడు అదే గంజిని డైరెక్ట్ వీటిపైన కూడా వార్చొచ్చు, లేదంటే ఒక బౌల్లో తీసుకొని కూడా వార్చేయచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు డైరెక్ట్ దాంట్లోనే వార్చేస్తున్నాను. ఇవి మనకు కనబడదు కానీ వీటితో చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి. సపరేట్గా వీటిని కడగడం కుదరదు అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది. ఒక బౌల్ వాటర్ వేసుకొని వేడి చేసి వీటిని కడగాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దానిపైన డైరెక్ట్గా వేసేయచ్చు, లేదంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కూడా గంజిని వార్చేస్తే ఆ గంజి వార్చిన వేడికే సగం అది క్లీన్ అయిపోతుంది అంట్లు తోమే స్క్రబ్ అనేది. దీనికోసం సపరేట్గా టైం కూడా తీయక్కర్లేదు. గంజిని వార్చేటప్పుడు దాని కింద డైరెక్ట్ ఇలా బౌల్ పెట్టేస్తే అది క్లీన్ కూడా అయిపోతుంది, మన పని కూడా అయిపోతుంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్కి అండ్ వర్కింగ్ ఉమెన్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలా సపరేట్గా టైం ఉన్నది కాబట్టి ఇలా చేసుకున్న వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఇటు అన్నం కూడా అవుతుంటుంది, అటు అవి క్లీన్ కూడా చేసుకొని వస్తుంది. అయితే ఇలాంటి స్టీల్ గిన్నెలలో అన్నం వండేటప్పుడు ఎక్కువగా అడుగంటుతుంది. అలా అడుగంటకుండా కూడా స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేయకుండా మనం ఇప్పుడు అన్నాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టేస్తుంటాం కదా, అలా డైరెక్ట్ పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చపాతీ పెంకును పెట్టేసి దానిపైన ఈ స్టీల్ గిన్నెను, అన్నం వండే గిన్నెను పెట్టేస్తే అన్నం అనేది ఎక్కువగా అడుగంటదు. అంటే పల్చటి గిన్నెలు ఉంటాయి కదండి కింద అడుగంటేవి, వాటికి ఇలా చేసుకుంటే అన్నం ఎక్కువ అడుగంటది అన్నమాట. ఇప్పుడు గంజి వార్చిన గిన్నెల్లో స్క్రబ్బర్స్ వేసాము కదా, వీటిని ఇలా డైరెక్ట్గా చేయి పెట్టకుండా వాటర్ని కొద్దిగా వంపేసి గంజిని వంపేసి మళ్ళీ ట్యాప్ వాటర్లోనే మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా గంజి అనేది. ఇలా చేయి పెట్టే కనీసం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసిన చాలా త్వరగా క్లీన్ అవుతుంది, మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఆ గిన్నెని ఎక్కువ సబ్బు రాయకుండా అలా వాటర్తోనే కడిగేసుకుంటే అది ఆ బౌల్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కువగా ఈ మధ్య కూరగాయల్లో ఎక్కువ మందులు అన్ని పెస్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు అలాంటివి ఎక్కువ వేస్తున్నారు కదా, వాటి నుండి అలాంటి కెమికల్స్ వాడితే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇలా వాటర్లో ముందుగా సాల్ట్ వేసుకొని కూరగాయలు వేసేసుకొని 10 minutes ఉంచాలన్నమాట. ఈ టిప్ చాలామందికి తెలుసు కానీ ఇది కొత్తగా పెళ్ళిన వాళ్ళకి, బ్యాచిలర్స్ చాలా వరకు తెలియదు. అలాగే తొందరగా ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి ఏదో ఒకసారి నీటిలో కడిగేసి వెంటనే కట్ చేసుకొని మన కర్రీ వండేసుకుంటారు. అలా చేయకుండా జస్ట్ 5 minutes అయినా ఉంచేసి సాల్ట్ వాటర్లో ఆ తర్వాత మన కర్రీ చేసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ని తప్పించుకోవచ్చు. టమాటా పికల్ కోసం నేను ఇప్పుడు టమాటోస్ అని సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచాను. దీని తర్వాత మన ఇంటికి కొంతమంది గెస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ గంజి అనేది వస్తుంది కదా, ఆ గంజి వాటర్ని కూడా పడేయకుండా ఇలాంటి వీడియోలో చూపిస్తున్నట్టు వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా కర్రీవి, వాటిని సపరేట్గా కడగడం కొంతమంది కుదరదు. అలాగే ఆ స్క్రబ్బర్స్ తోటి సబ్బుతోటి కడిగేసుకుంటారు. వుడెన్ స్టిక్ కాబట్టి సబ్బు అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసి చాలా అది ఎలా నీచు వాసన అది వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఇలా గంజి వార్చేసిన గిన్నెలోనే ఇలాంటి వుడెన్ స్టిక్స్ పెట్టేస్తే మనకు సగం పని అయిపోతుంది. సపరేట్గా టైం తీసుకొని మరి వాటిని కడగాల్సిన అవసరం లేకుండా హాట్ వాటర్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసిన చాలా 90% అయితే క్లీన్ అయిపోతుంది అన్నమాట. వెంటనే వీటిని ఒకసారి కడిగేసి ఎండలో పెట్టేసినా పర్లేదు, లేకపోతే మనం క్లాత్ తుడిచేసినా మనం పెట్టేసుకోవచ్చు లోపల. చూస్తున్నారు ఎంత నురుగు వచ్చేస్తుందో. చాలామంది అన్నం వండేటప్పుడు కర్రీ
స్పూన్స్ అనేవి మన వైపు పెట్టేస్తుంటారు. అలా పెట్టకుండా వెనక వైపు తిప్పి పెట్టాలి. ఎందుకంటే అవి ఒక్కసారి మన చేతిలో తగిలి అవి కర్రీ వేయి స్పూన్స్ మన కింద పడిపోతుంటాయి. బియ్యం కడిగిన వాటర్ని ఎక్కువ వేస్ట్గా పడేయకుండా మనం ఆ రోజు చేసిన కర్రీని వెజిటేబుల్స్ని ఆ వాటర్ని బియ్యం కడిగిన వాటర్ని అందులో వేసేస్తే వాటిలో ఉన్న మందు అనేది చాలా బాగా తొలగిపోతుంది. మనం కొద్దిసేపు పెట్టేసి వెంటనే కర్రీ చేసుకోవచ్చు. సాల్ట్ని ఇది కూడా చాలా బాగా మంచిగా వర్క్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇంట్లో బిర్యానీ, చికెన్ మంది అలాంటివి వండుకునేటప్పుడు మనం ఎక్కువ సలాడ్ ఎక్కువ కట్ చేసి పెట్టుకుంటాం కదా. ఒక్కొక్కసారి సలాడ్ అనేది అయిపోతుంది, ఇంకొకసారి మిగిలిపోతుంటుంది. అటువంటిప్పుడు సలాడ్ ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిగిలిన కొద్దిగా ఆనియన్ సలాడ్ని ఈవినింగ్ కర్రీలా చేసుకోవాలంటే కొంతమంది ఇష్టపడరు. అంటే ఏదో స్మెల్ వస్తుంది అంటే పక్కన పడేస్తుంటారు, లేకపోతే వేస్ట్ వేసేస్తుంటారు. ఈ మధ్య ఆనియన్స్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ వస్తున్నాయి కదా, కొంతమంది పడేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టు అవి ఎంత క్వాంటిటీ ఆనియన్స్ ఉన్నాయో దానికి సరిపడా ఆయిల్ కొద్దిగా వేసేసి ఉంచితే ఆనియన్స్ అనేవి స్మెల్ రాకుండా పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం ఈవినింగ్ టైం అలా కర్రీ చేసుకొని యూజ్ అవుతుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసేయండి. అలాగే ఈ మధ్య గులాబ్ జామున్స్ రెడీమేడ్స్ ఇలా బాక్స్లో కూడా వచ్చేస్తున్నాయి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ స్వీట్ అన్నమాట. ఇది 1 kgది ఆల్మోస్ట్ 16 పీసెస్ వరకు కూడా ఉంటాయి. సడన్గా గెస్ట్ వచ్చినప్పుడు ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. టేస్ట్ వైజ్ అసలు చాలా బాగుంది. ఇలా తెచ్చిన స్వీట్ని కొద్దిగా వేడి చేసి సర్వ్ చేయొచ్చు. ఇలా అందరు తినగా మిగిలిన పాకం అనేది ఉంటుంది కదా, ఒక్కసారి చాలా స్వీట్ పాకం అనేది మిగిలిపోతుంది. అటువంటప్పుడు గులాబ్ జామున్ పాకాన్ని వేస్ట్ పడేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గోధుమ పిండి కొద్దిగా తీసుకొని మిగిలిన పాకం దాంట్లో కొద్దిగా వేసేసి స్వీట్ బాల్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. అయితే వీడియోలో చూపిస్తున్నప్పుడు ఇలా కొద్దిగా పిండికి సరిపడా పాకాన్ని వేసుకుంటూ చూస్తూ చేసుకోవాలి. పిండి అనేది ఎక్కువ పలచగా లేకుండా చూసుకోవాలి. చిన్న బజ్జీలాగా అంటారు కదా, అలా స్వీట్ బాల్స్ అలాగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి. కొద్దిగా తక్కువ పడితే మరి ఇంకోసారి వేసుకోవచ్చు. ఆయిల్ వేడవగానే మనం కలుపుకున్న పిండిని అదే పాకంలో గోధుమ పిండి కలుపుకున్న కదా ఆ పిండిని ఇలా చిన్న బజ్జీలాగా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పాకం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అదే పాకంలో గులాబ్ జామున్ వేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. కాకపోతే మళ్ళీ దాన్ని సపరేట్గా ప్యాకెట్ తెప్పించడం టైం అండ్ మనీ కూడా పడుతుంది కదా, అందుకని ఇలా డైరెక్ట్గా గోధుమ పిండితో వేసేసాను. ఇలా విడిగా బాల్స్ అనేవి విరిగిపోతున్నాయని చెప్పేసి పిండిని పలచగా వేసేస్తే ఇలా పిల్లోస్ లాగా వచ్చేసాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇది పాతకాలంలో వాడే పీలర్ అన్నమాట. ఇది చాలా ఎఫర్ట్ పెట్టేసి మరీ బలంగా తీస్తే కానీ రావట్లేదు. అటువంటప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పీలర్ తోటి చాలా ఈజీగా చాలా బాగా రిమూవ్ అవుతుంది. దాని పొట్టు అనేది ఇలా బీరకాయ, సొరకాయ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పీలర్ ఉంటే చాలా వరకు టైం సేవ్ అవుతుంది బ్యాచిలర్స్కి అండ్ హౌస్ వైఫ్స్కి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా తొందరగా పని అయిపోతుంది అన్నమాట. ఇలాంటిది ఒక పీలర్ అనేది తెచ్చి పెట్టుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. సో ఇదేనండి ఈ వీడియోలో యొక్క పాయింట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.